అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇప్పట్లాగానే ఈరోజు కూడా ఉదయం స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి మధ్యాహ్నం 1 గంటకి మాకు మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయికి ఫోన్ చేసి ఇట్లా మీ చిన్న అబ్బాయి కాలువలో పడ్డాడు, ఇట్లా చనిపోయాడు, బయటికి తీసాం, ఎవరో పిల్లగాళ్ళు చెప్పారు, ఇట్లా పడ్డారనేసరికి మేము ఊరికి వెళ్ళి బయటికి తీసామని చెప్పారు. వెళ్ళి మేము చూసేసరికి మేడం గారిని మేడం గారు ఎట్లా స్కూల్లో ఉన్నారు కాబట్టి వెళ్ళేదాకా మేము చూడలేదంటే ఏమోనండి నేను చూస్తూనే ఉన్నా కానీ ఎట్లా వెళ్ళారో మాకు తెలియదు అని మేడం గారు చెప్పారు. అవును, అదే స్కూల్కి పంపించాక పూర్తి బాధ్యత టీచర్స్దేనండి. మళ్ళీ ఇంటికి పంపించే వరకు టీచర్సే బాధ్యత తీసుకోవాలి. మరి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో ఏంటో తెలియదు. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రతి ఒక్క టీచర్ కూడా బాధ్యతతోటి సొంత పిల్లల్లాగా చూసుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరిదైనా ప్రాణం, నాకుండే బాధ చెప్పుకోలేని బాధ, నేను బయటికి చెప్పుకోలేకపోతున్నా కానీ అంత బాధ ఉంది. అంతే మాట్లాడలేకపోతున్నానండి. ఆయన గురించి మాట్లాడుతుంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను. నేను మాట్లాడలేకపోతున్నానండి. మనం ఇంటికాడ నుండి పంపించామండి పిల్లల్ని, వాళ్ళ సొంత కన్నబిడ్డలాగా చూసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఇంటికాడ ఎలా చూసుకుంటాం వాళ్ళు అక్కడ అలా చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటారనే నమ్మకంతోనే కదా పంపించేది. ఇప్పుడు మనం పంపించాం కదండి, వాళ్ళ బాధ్యత ఉంటేనే పంపించాం, కానీ వాళ్ళు ఎట్లా చేస్తారనుకోలేదు. మరి అంత నిర్లక్ష్యంగా ఉన్నారండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.